సినిమా రంగంలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే, బడా హీరోలకి సంబంధించి అభిమానులు ఎవరికైతే ఉంటారో వాళ్ళు కానీ, ఆ హీరోల పట్ల ఎవరైతే ఆదరణతో ఉండేటటువంటి నటులు ఉంటారో వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే వాళ్ళకి సంబంధించిన అభిమానులు వీళ్ళందరూ స్పందిస్తారు. వాళ్ళ కులపాళ్ళని అయి ఉండాలా, వాళ్ళకి సంబంధించినటువంటి అభిమానులు అయి ఉండాలా, లేదా అదొక ఛత్రపతి రాజ్యాలు అనమాట అవన్నీ కూడా. నందమూరి ఫ్యాన్స్కి సంబంధించిన నందమూరి హీరోల యొక్క అభిమాన హీరోలు లేదా అభిమాన నటులు, మెగా హీరోలు వాళ్ళ అభిమాన నటులు, ఇది ఇట్లాగ ఉండాలి. అలా కాకుండా వేరేగా ఉంటే వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడే పరిస్థితి ఉంటుంది. రోజాని ఎన్ని బూతులు తిట్టినా ఏ ఫ్యాన్స్ సమర్థించరు, అన్ని ఫ్యాన్సులు కలిసి ఆవిడ తిడతారు. ఆవిడ ఎప్పుడన్నా బూతు మాట్లాడుతుందా, లమ్ కొడకలో ముమ్ కొడకలో ఏమైనా మాట్లాడుతుందా? తను పాయింట్తో పిన్ పాయింట్తో మాట్లాడగలిగినటువంటి మంచి సబ్జెక్ట్ ఉన్న నాయకుడు కానీ మాట్లాడతారు. ఇదివరకు పృథ్వీరాజుని ఏ స్థాయిలో ట్రోల్ చేశారు, ఇప్పుడు పాపం అదే పృథ్వీరాజు రివర్స్ ట్రోల్ చేస్తున్నాడు అనుకోండి. కానీ ఆ రోజున అతన్ని టార్గెట్ చేశారు, ఆలీని అంతే టార్గెట్ చేశారు, ఇప్పుడు పోసాన్ని టార్గెట్ చేశారు. ఆ టైంలో సినిమా ఇండస్ట్రీ ఎవరు వాళ్ళకి అండగా నిలబడరు, చేతులు ఎత్తేస్తారు. అదే వీళ్ళకి సంబంధించిన వాళ్ళదైతే సినిమా ఇండస్ట్రీ వాళ్ళే వాళ్ళ జోలికి ఎట్టేస్తారు అని చెప్పి చివరికి మా వాళ్ళు వెళ్ళి కంప్లైంట్లు పెడతారు, మా వెనకాల ఉంటుంది, ఇదంతా ఉంటుంది. అదొక విచిత్రమైనటువంటి వాతావరణం. ఇప్పుడు చూడండి, పోసాని ఆరోగ్యం మీదన స్పందించిన ఏకైక మాజీ సినీ నటి అనాలేమో పూనం కౌరు. ఏపీ రాజకీయాలు ఇతర రాష్ట్రాలు కానీ దారుణంగా ఉన్నాయి, బలహీనమైన కేసులు పెట్టి ప్రతీకారం తీర్చుకుంటున్నారు, పోసాని ఆరోగ్య సమస్యలను పరిగణలోకి తీసుకోవాలంటూ పూనం కౌరు ఒక్కతే స్టేట్మెంట్ ఇచ్చింది.